హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతోయిషు కుకింగ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో నోరూరించే పీతల ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది అందరికీ చాలా నచ్చుతుంది. ఈ పీతల కూరనైతే ఒక్కసారైతే ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా. నేను ముందుగా 2 ఉల్లిపాయలనేవి తీసుకున్నానండి. చిన్న ఉల్లిపాయలు. దీన్ని నేను మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరగ్గానే పట్టుకున్నానండి. ఇందులో నేను మళ్ళీ చిన్న ఇంచు అల్లం ముక్క, అలాగే 6-7 ఎల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాను. ఇందులో నేను చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, ధనియాలు, గసగసాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని మంచిగా మనం కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న పీతలు గుడ్డు పీతలండి. అంటే మనకి ఇవి మండ పీతలు అంటాం కదండీ! అవన్నమాట. ఇవి శనతో ఉన్నాయండి ఈ పీతలు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. కానీ ఇవి చేయడం మాత్రం చాలా కష్టమండి. మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ఈ పీతలనేది. దీనికి మట్టి కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనం చాలా సార్లనేది దీన్ని కడుక్కోవాలండి. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలనమాట. ఈ పీతల్లోనే నాకు ఎక్స్‌ట్రాగా కొంచెం శన అనేది వచ్చిందండి. ఆ శన అంతా కూడా నేను సెపరేట్‌గా తీసి పక్కన పెట్టుకున్నాను. డైరెక్ట్‌గా మనం వేసేస్తే అదంతా విడిపోతుందనమాట. అది ఎలా ఎయ్యాలో మధ్యలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ అనేది ఆల్రెడీ పాన్ పెట్టుకుని నేను ఆయిల్ అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేయడం వల్ల పీతల కూరకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందనమాట. ఎందుకంటే ఆయిల్‌లో వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పీతల కూరకి కంపల్సరీగా కరివేపాకు అనేది వేయడం అయితే మర్చిపోకండి. చాలా బావుంటుంది. నేను ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కూడా ఇందులోనే వేసుకున్నానండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. మనకి లైట్‌గా కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యాక నేను ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా ఇందులో వేసేసుకోవాలండి. 2 కలిపి మనకి మంచిగా బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే మసాలా అనేది మనకి అడుగు పట్టేస్తుందండి. ఈ కర్రీకి ఆయిల్ అనేది కూడా చాలా ఎక్కువే పడుతుంది. మనం ఇలాంటి కర్రీస్ చేసుకునేటప్పుడు కొంచెం దలసరైన మూకిట్లో గానీ, పాన్‌లో గానీ చేసుకుంటే మనకి రుచి కూడా చాలా బావుంటుంది. ఇనప మూకిట్లో చేసుకుంటే ఇంకా బావుంటుందండి. చూసారు కదా! మనకి మసాలా, ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది కాబట్టి, ఇప్పుడు నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని కూడా ఈ మసాలాలకి 2, 3 నిమిషాలు మనం ఉడికించుకుంటే బావుంటుందండి. అంటే ఆయిల్‌లో మనం ఉడికించుకుంటే, ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు నేను రుచికి సరిపడగా ఒక టీ స్పూన్ ఉప్పేసుకున్నానండి. అలాగే నేను ఒక టీ స్పూన్నర వరకు కారం అనేది వేసుకున్నాను. మా కారం చాలా ఎక్కువ ఘాటుగా ఉంటుంది. మీరు తిన్న స్పైసెస్‌ని బట్టి మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఉప్పు, కారం అనేది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. పీతల కూర కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు నేను పీత మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకున్నానండి. అంటే నేను ఒక కప్పున్నర వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని మనం మరొక 10 నిమిషాలైనా సరే మనం మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే పీతలకి బాగా ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టి చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఒకసారి మూత తీసుకొని మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. చూసారు కదా! ఇలా కలుపుకున్నాక నేను కొంచెం మనకి దగ్గర పడిపోతుంది అనే టైంలోనే నేను ముందుగా చూపించిన శనలున్నాయి కదండీ! ఆ శనంతా కూడా ఒక పక్కకేసుకొని అందులో కొంచెం ఉడుకుతున్న ఊట అనేది ఆ పీతల దాని మీద వేసుకుంటే మనకి ఎక్కడ విడిపోకుండా చాలా బాగా వస్తుందనమాట. ఆ పీతలు, గుడ్లు అనేది విడిపోకుండా. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ఎక్కడ మనకి విడిపోకుండా ఉంటుంది. దానికి మంచిగా ఉప్పు, కారం, మసాలా కూడా బాగా పడుతుందనమాట అండి. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ స్టేజ్‌లో మనం కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని 2, 3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఈ కూర ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇది ఇంట్లో అందరికీ ఆకలినైతే డెఫినిట్‌గా పెంచుతుందండి. ఈ కూర ఉడుకుతున్నప్పుడే చాలా చాలా ఎక్కువ అన్నం తినేయాలనిపిస్తుందనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ఈ పీతల కూర అనేది రెడీ చేసుకోండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి గానీ, చపాతీల్లోకి గానీ చాలా బావుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.